హలో, ఈ సెషన్కు స్వాగతం. లేత్, డైమండ్, స్ట్రెయిట్, హెలికల్ అండ్ స్క్వేర్ లో నర్లింగ్ ప్రాక్టీస్ సెషన్కు ప్రారంభిద్దాం. ఈ సెషన్ యొక్క లక్ష్యాలను ఇప్పుడు చూద్దాం. ఈ సెషన్ ముగింపులో మీరు వీటిని చేయగలరు. ఫోర్జా చెక్పై పని భాగాన్ని మౌంట్ చేయండి. ఉపరితల గేజ్తో ఫోర్జా చెక్లోని పనిని నిజం. డ్రాయింగ్ ప్రకారం భాగాన్ని తిప్పండి మరియు అవసరమైన కొలతలు నిర్వహించండి. టూల్ పోస్టుపై నూర్లింగ్ను సెట్ చేయండి. డ్రాయింగ్ ప్రకారం ఉద్యోగాన్ని గుర్తించండి. మనమిప్పుడు నూర్లింగ్ గురించి తెలుసుకుందాం. నూర్లింగ్ అనేది ఒక తయారీ ప్రక్రియ. సాధారణంగా లేత్పై నిర్వహించబడుతుంది. దీని ద్వారా ఒక నమూనా పదార్థంలోకి చుట్టబడుతుంది. ఇది గుండ్రని లేదా స్తూపాకార భాగాలపై వేరుగా లేదా వికర్ణ రేఖలు మరియు డైమండ్ ఆకారం యొక్క నమూనాలను సృష్టిస్తుంది. ఈ నమూనా భాగం యొక్క ఉపరితల ఘర్షణను పెంచుతుంది మరియు అద్భుతమైన సౌందర్య ఆకర్షణను అందిస్తుంది. ఈ వ్యాయామం కోసం అవసరమైన సాధనాలు: స్టీల్ రూల్, అవుట్సైడ్ క్యాలిపర్స్, సర్ఫేస్ గేజ్, వర్నియర్ క్యాలిపర్స్, నూర్లింగ్ టూల్స్, పార్షింగ్ టూల్, షాంఫరింగ్ టూల్, ఫేసింగ్ టూల్స్ అండ్ లూబ్రికేటింగ్ ఆయిల్ విత్ క్యాన్. నూర్లింగ్ ఆపరేషన్ చేసే క్రమాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. బయటి క్యాలిపర్స్ మరియు స్టీల్ రూల్తో ముడి పదార్థం యొక్క పరిమాణాన్ని తనిఖీ చెయ్యండి. ఫోర్జా చెక్లో మెటీరియల్ని సురక్షితంగా పట్టుకోండి. అంటే చెక్ లోపల 50 మిల్లీమీటర్లు. ఉపరితల గేజ్తో పని నిజం. ఒక చివర కోసం ఫేసింగ్ ఆపరేషన్ చెయ్యండి. 40 మిల్లీమీటర్ల వ్యాసం పొందడానికి 30 మిల్లీమీటర్ల పొడవు కోసం టర్నింగ్ ఆపరేషన్ చెయ్యండి. టూల్ పోస్ట్లో డైమండ్ నూర్లింగ్ సెట్ చేయండి మరియు సెంటర్ లేదా టెయిల్ స్టాక్తో సమలేఖనం చెయ్యండి. నూర్లింగ్ ఆపరేషన్ తగిన వేగాన్ని ఎంచుకోండి. క్రాస్ స్లైడ్ హ్యాండ్ వీల్ ద్వారా పని అంచుని సంప్రదించడానికి నూర్లను ఫీడ్ చేయండి మరియు నూర్లను చెయ్యండి. నూర్లింగ్ రోల్ యొక్క ముఖం వర్క్పీస్ చివర అతి వ్యాప్తి చెందే వరకు క్యారేజీని తరలించండి. ఇది నిజమైన నమూనాను రూపొందించడంలో సహాయపడుతుంది. లేతును ప్రారంభించండి మరియు క్రాస్ స్లైడ్ ద్వారా పనిలోకి నూర్లింగ్ సాధనాన్ని ఫీడ్ చేయండి. డైమండ్ ఆకారం ఏర్పడే వరకు ఉపరితలాన్ని చుట్టండి. ముడుచుకున్న వర్క్పీస్కు తగినంత శీతలకర్ణీని వర్తింపజేయాలి. టూల్ పోస్టుపై చాంఫరింగ్ సాధనాన్ని మౌంట్ చేయండి. చాంఫర్ 2x45 డిగ్రీ చివర. రివర్స్ మరియు చెక్కులో ఉద్యోగం పట్టుకోండి. ఉపరితల గేజ్తో పని నిజం. వర్క్స్పేస్ యొక్క పొడవు 80 మిల్లీమీటర్ల వరకు ఉండేలా మరొక చివర కోసం ఫేసింగ్ ఆపరేషన్ను నిర్వహించండి. 25 మిల్లీమీటర్ల వ్యాసాన్ని నిర్వహించడానికి 50 మిల్లీమీటర్ల పొడవు కోసం టర్నింగ్ ఆపరేషన్ చెయ్యండి.
వర్నియర్ కాలిపర్లతో కొలతలు ఉండేలా చూసుకోండి. 45 డిగ్రీల ఛాంఫరింగ్ సాధనంతో చివర 3x45 డిగ్రీలకి ఛాంఫర్. 5 మిల్లీమీటర్ల వెడల్పు గల గ్రూవింగ్ సాధనంతో 23 మరియు గాడిని అండర్ కట్ చేసి నిర్వహించండి. అన్ని పదునైన అంచులను తొలగించండి. ముడుచుకున్న నమూనాలను పొందేందుకు ఇదే విధమైన క్రమాన్ని అనుసరిస్తారు. స్ట్రైట్ లైన్స్, డయాగనల్ లైన్స్, హెలికల్ లైన్స్, స్క్వేర్ షేప్. తగిన నూర్లింగ్ సాధనాలను ఉపయోగించడం. చేయదగినవి మరియు చేయకూడనివి. సాధనం యొక్క ఓవర్ హ్యాంగ్ను నివారించండి. ముడుచుకున్న ఉపరితలంపై గుర్తులను నివారించడానికి ప్యాకింగ్ కోసం అల్యూమినియం ముక్కలను ఉపయోగించండి. యంత్రం కదలికలో ఉన్నప్పుడు ఎప్పుడూ లివర్ని ఆపరేట్ చేయవద్దు. యంత్రం యొక్క కదిలే భాగాలపై ఎటువంటి సాధనాలను ఉంచవద్దు. తగిన శీతలకర్ణీని ఉపయోగించండి. బ్రష్తో నూర్లిను శుభ్రం చెయ్యండి. గట్టి లోహాలను ముడుచుకోవడానికి చక్కటి ఫీడ్ని మరియు మెత్తని లోహాలను ముడుచుకోవడానికి మతక ఫీడ్ని ఉపయోగించండి. రీక్యాప్ చేయడానికి మేము వీటిని నేర్చుకున్నాము. ఫోర్జా చెక్పై వర్క్పీస్ను మౌంట్ చేయడం. ఉపరితల గేజ్తో ఫోర్జా చెక్లోని పనిని నిజం. డ్రాయింగ్ ప్రకారం భాగాన్ని తిప్పండి మరియు అవసరమైన కొలతలు నిర్వహించండి. టూల్ పోస్ట్పై నూర్లింగ్ను సెట్ చెయ్యండి. డ్రాయింగ్ ప్రకారం ఉద్యోగాన్ని గుర్తించండి. కాబట్టి లాత్లో డైమండ్, స్ట్రెయిట్, హెలికల్ అండ్ స్క్వేర్ నర్లింగ్ ప్రాక్టీస్ గురించి తెలుసుకున్నాం. మీరు అన్ని విషయాలు అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. తదుపరి సెషన్లో కలుద్దాం.